సో మా జర్నీ స్టార్ట్ అయింది. మేము బయలుదేరాం. సో ఆన్ ద వేలో చూడండి ఈ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆన్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్. అంత బాగా కాస్ట్లీ ఉన్న వాళ్ళు వాళ్ళ పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. ఎప్పుడైతే వాళ్ళు కావాలంటే వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం వాడుకుంటారు. సో ఈ దారిలోనే వన్ ఆఫ్ ద ఐలాండ్ ఫేమస్ ఫర్ ఫిష్ ఫీడింగ్ అన్నారని ఫిష్ ఫీడింగ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూసేది అమ్మ బడవ, ఆ, మొత్తం షాపులు కానీ అన్నీ డాలర్స్తో అతికిచ్చి పెట్టారు భయ్య. ఏందిరా నాయన ఇక్కడ ఎందుకు పెట్టారు ఏంది అని చూస్తే అక్కడ అడిగాం మా క్యూరియాసిటీ కోసం షాప్లో. ఇదేంటంటే గుడ్ విల్ కోసం, ఏమన్నా అనుకోని కోరికలు అనుకొని తీసుకుంటే అయిపోద్దని. ఆహా, మనం ఇండియన్స్కి మనమే వదులుతామా, మనం ట్రై చేసాము. చూస్తేనేమన్నా డాలర్స్ లేవు. ఎవడన్నా ఇండియన్ కరెన్సీ పెట్టాడని చూస్తే ఇడిగో ఇడెవడో పెట్టాడండు 20 రూపాయలు. సో అలా చూసుకుంటే చాలా తక్కువ మంది పెట్టున్నారు ఇది లోకల్ కరెన్సీ. ఇంకా మనం ఫిష్లు తీసుకుందాం భయ్యా. $5కి 5 ఫిషెస్, ఒక జానెడు సైజు ఉంటాయి. ఒక రెండు బకెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ రాగానే చూడండి, ఓ నాయన ఫిష్లు చూడు, 6 ఫీట్ ఫిషెస్ అనమాట. షార్కులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిష్లు. ఈ పెలికాన్స్, బ్రౌన్ పెలికాన్స్, అయ్యే పెద్ద పెద్ద కొంగలు అనమాట. అవి ఆల్మోస్ట్ 3 కేజీల చేపనైనా మింగేస్తాయి, అలా ఉన్నాయి ఇక్కడ. అమ్మ చూడండి తినిపిస్తుంది అనమాట వాటికి. ఇంకా మనం కూడా ట్రై చేసాం. మనోడు భయపడి పైకి దూరంగా వేయగానే ఈ పెలికాన్ ఫిష్లు వెళ్ళి పట్టుకొని తినడానికి ట్రై చేసినాం. మన ట్రైల్ చూడండి, ఇక్కడ ఫిష్ వచ్చింది, వస్తుంది, అప్ వేసినట్టు ట్రై చేస్తున్నాను. ఆహా, నేను ఇస్తానా ఇలా. ఇంకా మా మేడం విసిరేస్తున్నారు దూరంగా. చూడండి అన్నీ ఒక్కసారిగా జంప్ అయింది. సో సెకండ్ ఫిష్ వేస్తున్నారు మా మేడం కూడా. సో ఓ ఓ ఓ ఓ ఎస్. సో ఫిషే పట్టుకుంది ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. చూడండి ఎలా ఎగురుతున్నాయి ఈ బర్డ్స్ అని, చాలా పీస్ఫుల్ అనిపించింది. సో ఇక్కడ ఇంకొక నేషనల్ ఆమె ఒక ఆమె వచ్చింది. ఈ పెద్ద వేల్లాగా పెద్ద ఇది ఉంది, ఇది చూడండి ఇక్కడ. ఈ అమ్మకి పాపం బట్టలు తక్కువైనట్టున్నాయి. శివాజీ గారికి చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మనం కూడా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చూసారా అయిపోయింది, చెయ్యి అయిపోయింది ఇక్కడ. చెయ్యి పట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఆ చెయ్యి పరిస్థితి ఏందో. తర్వాత పర్సనల్గా మాట్లాడాము ఆమెతో. కొరికేసింది అనమాట, కొద్దిగా ఘాట్లు పడ్డాయి, పంటితో పెట్టినట్టు. చిన్నపిల్లలు కొరికితే ఎలా వస్తుంది అట్లా బ్లీడింగ్ అవుతుంది. ఇది పట్టేసింది ఫిష్లను అయితే ఈ కొంగలు వదలకుండా లాగేసుకుంటున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వచ్చినా. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏమైనా ఆడుకుంటేనే అనమాట లాగేసింది, తెలియకుండానే లాగేస్తున్నాయి అనమాట చుట్టూ. సో బ్యూటిఫుల్ ప్లేస్. కీ వెస్ట్లో దారిలో ఎవడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి ఇది. సో నైస్, వెరీ నైస్, ఎక్సలెంట్ ప్లేస్. ఇవన్నీ మీకోసం తీసుకొస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.